తాళపత్రాలలో బావకి ప్రాణగండం రాసుందని చెప్తే ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. రాత్రెందుకు చెప్పలేదు, ఇప్పుడొచ్చి ఎందుకు చెప్తున్నావని నిలదీసి అనుమానిస్తారు. బావ విషయం ఏం చేయాలి? అవని, నువ్వు గుమ్మం దగ్గర ఉండటం నేను గమనించాను. ఏదో మాట్లాడాలని వచ్చావు. మరి ఇంట్లోకి రాకుండా బయటకు వెళ్ళిపోతున్నావేంటి? నీ గురించి మేమంతా నిజాలు మాట్లాడుకోవడం విని మొహం చల్లదని వెళ్ళిపోతున్నావా? నీ గురించి మాట్లాడుకున్నదంతా నిజమే కదా? కంప్లీట్గా నెగిటివ్గా ఉన్నాడు. ఇప్పుడేం మాట్లాడినా అనవసరం. నన్నస్సలు నమ్మడు. ఏంటి అలా చూస్తున్నావు? మాట్లాడవేంటి? బావా, ఈ మధ్య నన్ను చీపు అంటూ దూరం పెడుతున్నావు కదా, మరి చేతులు పట్టుకుంటున్నావేంటి? నేను నిన్ను ఒకటి అడుగుతాను, నా మాట కాదనుకు బావా. ఏంటది? మాటివ్వు. సంతకం విషయంలో ఫంక్షన్కి రమ్మన్నావు, మాటిచ్చాను. తాళపత్రాలను చదువుతానన్నారు, అనుమతిచ్చాం. ఇప్పుడు ఇంకేం మాట కావాలి? మాట తీసుకున్నాక వామన అవతారం ఎత్తి నా తల మీద కాలేసి నన్ను పాతాళంలోకి తొక్కేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అయ్యో, నువ్వెప్పుడు నా తల మీద ఉంటావు బావా. నీ తల మీద కాలెయ్యాలనే ఆలోచన నాకెప్పుడు ఉండదు. మాట ఇవ్వడం కుదరదు, అంతే. నువ్వడిగేది నాకిష్టమైతే ఇస్తాను, సమ్మతమైతే చేస్తాను. ఇబ్బంది లేకపోతే వస్తాను. నువ్విబ్బంది పడే కోరికేం కోరను. రేపే ఫంక్షన్ కదా, ఒక్కసారి మనిద్దరం గుడికి వెళ్ళొద్దాం బావా. గుడికా? ఎందుకు? నీ పేరున పూజ చేయించాలని అనుకుంటున్నాను. ఏం పూజ? మృత్యుంజయ యాగం చేయిస్తే ప్రాణగండం పోతుంది. ఏం పూజ చేయించాలనుకుంటున్నావు? ఎందుకు చేయించాలనుకుంటున్నావు? ఫస్ట్ అది చెప్పు. ముఖ్యమైన పూజే, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పు. ఏ ఇప్పుడు చెప్పకూడదా? చెప్పినా నమ్మవు కదా. అయినా ఒకేసారి ఇంతలా మారిపోయావేంటి? నిన్ను ఎన్నోసార్లు నా వెహికల్లో ఆఫీస్కి తీసుకెళ్లాను. నువ్వు మాత్రం నీ కారులో ఆఫీస్ వరకు డ్రాప్ చేయమంటే పెద్ద ఫోజులు కొట్టావు. ఇప్పుడు మంచిదానిలా మారిపోయి నా పేరున పూజలు చేయిస్తానని అంటున్నావేంటి? ఎందుకీ నాటకాలు? పైగా నా ముందు ఏమని శపథాలు చేసావు? ఎప్పటికైనా నేను నీ వెంట పడతానా? నువ్వు నా వెంట పడవా? ఎంత పొగరు పట్టింది నీకు? దాని అర్థం నువ్వు నిజాన్ని తెలుసుకుంటావు అని. అంతకు మించి అందులో ఏ దురుద్దేశమూ లేదు. నీ దగ్గర రకరకాల ఉద్దేశాలుండొచ్చు. ఊసరవల్లిలా నువ్వు రకరకాల రంగులు మార్చొచ్చు. మేం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాం. ఇప్పుడు ఆ విషయాలన్నీ వదిలే. గుడికి రమ్మంటుంది నీ మంచి గురించి ఆలోచించే. దయచేసి అర్థం చేసుకో. ఏంటి కొత్త నాటకం? నువ్వు నా గురించి కన్నీరు పెట్టుకుంటున్నావా? అస్సలు నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా ఏదో కొత్త నాటకమే మొదలు పెట్టావని క్లియర్గా అర్థమవుతుంది. గుడికి ఎందుకు రమ్మంటున్నావో కారణం చెప్పు. కారణాలు అడక్కు ప్లీజ్ బావా. నీ వైపు తిప్పుకోవడానికి ఇదే మంచి సందర్భం అనిపిస్తుందా? అందుకేనా ఈ దొంగ కన్నీరు? సరే, కారణం చెప్తాను, వస్తావా? ముందు నువ్వు చెప్పు. ఏంటంటే 1 సెకండ్. తాళపత్రాల్లో మా అమ్మకో నాకో గండం ఉందని మాత్రం చెప్పకు. అటువంటి కారణాలతో నన్ను భయపెట్టకు. నేను నమ్మను కూడా. అలాంటి కథలు నీ దగ్గర నుంచి విని విని నాకు బోర్ కొట్టేసింది. నీ మీదున్న నమ్మకం పోయింది. నిజంగా నాకు చావే రాసి పెట్టుంటే నా చావు నేను చేస్తాను. అలా మాట్లాడుకు బావా. నీ మీదున్న ప్రేమని కోల్పోయావు. ద్వేషం విరక్తి పెరిగేలా చేసుకున్నావు. నువ్వనుకున్నట్టు మా అందరినీ ఫంక్షన్కి రప్పిస్తున్నావు కదా. ముందు రేపటి సంగతి చూద్దాం.
వాళ్ళని కలిసావా? తాళపత్రాలలో రాసున్న విషయం చెప్పావా? అందరూ ఏమన్నారు? నిజం బయటపెట్టే అవకాశం లేకుండా చేశారమ్మా. నేను వెళ్ళేసరికి ఏం మాట్లాడుకుంటున్నారంటే, తర్వాతైనా వచ్చి తాళపత్రాల్లో అత్తకు ప్రాణగండం ఉందనో లేదంటే భర్తకు ప్రాణగండం ఉందనో చెప్పచ్చు. పోనీ మీ నాన్ననైనా గుడికి తీసుకెళ్లి గండం తొలగిపోవడానికి పూజలు చేయిద్దాము అని అనుకుంటే మీ నాన్న తీరు మరోలా ఉంది. తాళపత్రాల్లో మా అమ్మకో నాకో గండం ఉందని మాత్రం చెప్పకు. అటువంటి కారణాలతో నన్ను భయపెట్టకు. నేను నమ్మను కూడా. నేను తగ్గినా మీ నాన్నకు నచ్చను. నిజం మాట్లాడినా నచ్చను, బ్రతిమిలాడినా నచ్చను. నేను ఏం చేసినా నచ్చను. నన్నొక పురుగుని చూసినట్టు చూస్తున్నాడు. ఎవ్వరూ నా మాటల్ని నమ్మే స్థితిలో లేరు కాబట్టి నిజం చెప్పకుండా తిరిగి రావాల్సొచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఫంక్షన్ చేయడం అనవసరమమ్మా. దయచేసి నా మాట విను. వినకపోతే తాతయ్యతో చెప్పి ఆపించేస్తాను. నువ్వు తాతయ్య మాట వినక తప్పదు. నా భర్త ప్రాణాలని పనంగా పెట్టడం నాకు భయమేనమ్మా. చివరి క్షణంలోనైనా ఏదైనా పరిష్కారం దొరుకుతాయేమోనని నా ఆలోచనంతా. దీనిని కట్టిన వాడిని ఎన్నిసార్లు గండంలోకి నెడతావు? ఎన్నిసార్లు నేను నా ప్రాణాన్ని పనంగా పెట్టి కాపాడుకోవాలి? ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు తల్లి? నాన్న గురించి తలుచుకుంటుంటే నాకు భయంగా ఉందమ్మా. భయపడకమ్మా. నీ ఫంక్షన్ నాడే ఇటువంటి గండం ఎదురవుతుందంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏదో రహస్యం ఉండే ఉంటుంది. ఓ ప్రమాదాన్ని ప్రమోదంగా మార్చడానికే అమ్మవారు సంకల్పించిందేమో మనకి తెలియదు కదా. నా భర్తకు ఏం కాకుండా నేను కాపలాగా ఉంటాను. మీ నాన్నకి ఏమీ కాకూడదు. నీ ఫంక్షను ఆగకూడదు. అమ్మవారి మీదే భారమంతా వేద్దాం. అంతా ఆవిడే చూసుకుంటుంది.